ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈరోజు నేను మీ మధ్యకి మరొక అంశంతో మీ ముందుకు వస్తున్నాను. ఈరోజు నేను మీకు అందించబోయే అంశం ఏంటంటే రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం కానీ చూస్తున్నట్లయితే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమను అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అని ఇక్కడ భక్తుడైన పౌలు గారు ఇక్కడ రోమీలకి రాస్తున్నాడు అన్నమాట. ఏమని సెలవిస్తున్నాడు మళ్ళీ చూద్దాము. మీరు ఈ లోక మర్యాదలను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతనముగా రూపాంతరము పొందుడి అంటున్నాడు. ఇక్కడ మనం ధ్యానించబోయే అంశము ఇక్కడ మొట్టమొదటిగానే చెప్పుకొచ్చాడు. ఏమని అంటున్నాడంటే, మీరు ఈ లోక మర్యాదనని అనుసరింపొద్దు, లోక మర్యాదనని ఆచరింపొద్దని ఇక్కడ పౌలు భక్తుడు గారు రోమీలకు రాసిన పత్రికలో సెలవిస్తున్నాడు. ఏంటిది ఇక్కడ లోకము క్రీస్తు కూడా చాలాసార్లు నేను లోకమునకు వచ్చి ఉన్నాను, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, అంతేకాదు యాకోబు పత్రికలో లోకముతో సహవాసం అంటే దేవునితో వైరం అని కూడా చాలా చోట్ల చెప్తాడు. ఇక్కడ లోకము అని చాలాసార్లు మనకి కొత్త నిబంధన గ్రంథంలో ప్రభులు వారు, అదేవిధంగా ప్రభువుని వెంబడిస్తున్న వారి యొక్క అనుచరులు కూడా ఇక్కడ లోకము గురించి మాట్లాడుతూ ఉంటాడు. లోకము అనగా ఏంటిది, లోకము అని ఎందుకు సెలవిస్తున్నారు అంటే, ప్రియులారా, నేను నా అధ్యయనం ఏంటిదంటే, లోకమనగా పాపము, లోకమనగా చీకటి, లోకమనగా అవిధేయత, లోకమనగా అవిశ్వాసము, ఈ 4 కాదు ఇంకా ఉన్నాయి. కానీ ముఖ్యంగా లోకములో ఎక్కువగా ఉండేది ఏంటంటే పాపం ఉంటుంది, చీకటి ఉంటుంది, అవిధేయత ఉంటుంది, అవిశ్వాసం. వీటి ద్వారా ఏమవుతారంటే జనము పాపంలో నాశనం అయిపోతున్నారు. ఈ నాశనం గల కారణం ఏంటంటే లోక ఆచారాలన్నీ ఉన్నాయి. లోక ఆచారాల్లో ఏమున్నాయంటే పాపం ఉంది, తర్వాత అవిధేయత ఉంది, తర్వాత అవిశ్వాసం ఉంది, తర్వాత చీకటి ఉంది. ఒక మనిషి తన చెడ్డ క్రియలు చేయడానికి చీకటి కావాలి. ఒక మనిషి దేవుణ్ణి వ్యతిరేకించడానికి, ఒక ఆజ్ఞని అతిక్రమించడానికి ఈ పాపం కావాలి. అంటే దేవుని యొక్క ఆజ్ఞలను ఎవరైతే అతిక్రమిస్తారో అది పాపం అవుతుంది. కాబట్టి అతిక్రమించిన వాడందరూ లోకస్తులే. దేవుని యొక్క మాటలు ఎవడైతే వినడో అటువంటి వారందరూ కూడా పాపం చేయువారు. తర్వాత అవిధేయత అంటే ఎందుకు వస్తుందంటే దేవుని మాట వినకపోవటం వల్ల. అదేవిధంగా విశ్వాసము లేనిది. సో దేవుని మాటల యందు నమ్మిక లేకపోవటం, దేవుని యందు నమ్మిక లేకపోవడం వల్ల అవిశ్వాసం అనేది కలుగుతుంది. ప్రియులారా, ఈ 4కి కలిపి మనం ఏమని పిలవచ్చు అంటే లోక సాంప్రదాయాలు. కాబట్టి ఎవడైతే పాపము చేస్తాడో, ఎవడైతే చీకటిలో ఉంటాడో, ఎవడైతే అవిధేయత కలిగి ఉంటాడో, ఎవడైతే అవిశ్వాసము కలిగి ఉంటాడో వీరందరూ కూడా లోక సాంప్రదాయాల్ని పాటిస్తున్నారు. ఈ లోక సాంప్రదాయాలు పాటిస్తూ ఏం చెప్తున్నాడంటే ఈయన చూడండి, లోక మర్యాదను అనుసరించుచు ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తాన్ని మీరు పరీక్షించి తెలుసుకోండి. మీరు దేవుని చిత్తానికి అనుకూలంగా ఉన్నారా, లోకానికి అనుకూలంగా ఉన్నారా? దేవుని చిత్తంలో ఉంటే మీరు దేవుని బిడ్డలై ఉంటారు. లోకములో కానీ ఉన్నట్లయితే లోక సంబంధికులుగా ఉంటారు. ఈ లోక సంబంధికులుగా ఉన్నవారికి అధిపతి ఒకడు ఉన్నాడు. వాడి పేరు నేను ముందుగా తెలియజేస్తానన్నమాట.
అయితే లోకరీతిగా ఉంటున్నారా, దేవుని రీతిగా ఉంటున్నారా అన్నది పరీక్షించుకోండి. పరీక్షించుకొని దేవునిలోకి రూపాంతరం చెందమని ఇక్కడ భక్తుడైన పౌలు గారు ఇక్కడ సెలవిస్తున్నాడు అనమాట రోమీలకి. అయితే ప్రియులరా, మొట్టమొదటిగా నేను ఏం చెప్తున్నానంటే, లోకం అంటే 4 విషయాలు చెప్పాను. లోకం అంటే చీకటి, లోకం అంటే అవిధేయత, లోకం అంటే అవిశ్వాసము, లోకం అంటే పాపం అని చెప్పాను. కాబట్టి ఈ 4 విషయాలు ఎలా ఉంటాయి అన్నది నేను మీకు తెలియజేసి, తర్వాత లోకరీతిగా ఉండకూడదు అనుకుంటే ఎలా ఉండాలి, మనం ఏం చేయాలన్నది నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. అయితే ప్రియులారా, ఇక్కడ పాపము అంటే ఏంటిది? మొట్టమొదటిగా మనం చెప్పుకునేది ఏంటంటే, లోకం అనగా పాపము. పాపం అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి ఏం చెప్తున్నాడంటే, యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం కానీ చూసుకున్నట్లయితే, 3వ అధ్యాయము 4వ వచనం కానీ చూసుకున్నట్లయితే, ప్రియులారా, పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపం అని ఇక్కడ యోహాను భక్తుడు తన పత్రికలో తెలియజేస్తున్నాడు. ఎవడైతే ఆజ్ఞను అతిక్రమిస్తాడో వాడు ఏం చేస్తాడంట, ఆ పాపము చేయువాడని చెప్తున్నాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపం అని తెలియజేస్తున్నాడు. అయితే పాపమును తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయనందు పాపం ఏమీ లేదని ఇక్కడ తెలియజేస్తున్నాడు అనమాట. యోహాను పత్రిక 4వ అధ్యాయంలో ఏదైతే దేవుడు మనకి కొన్ని ఆజ్ఞలను ఇచ్చాడు, మీరు మంచి జీవితాన్ని, ఈ భూమి మీద మీరు మంచి జీవితాన్ని బతకండి అని మనకి ఒక జీవితాన్ని ఇచ్చాడు. ఆ జీవితంగా మంచిగా బతకాలంటే కొన్ని ఆజ్ఞలను కూడా ఇచ్చాడు. ఈ ఆజ్ఞల్ని, దేవుని ఇచ్చిన ఆజ్ఞల్ని ఎవడైతే అతిక్రమించాలనుకుంటాడో ఆ అతిక్రమమే పాపం అవుతుంది. కాబట్టి ఏం చెప్తున్నాడంటే, ఆజ్ఞాతిక్రమమే పాపం అని ఇక్కడ దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. కాబట్టి ఈ లోకంలో ఉండే ఎవడైనా సరే, లోకరీతిగా ఎవడైతే ఉంటాడో వాడు ఖచ్చితంగా ఏమవుతాడంటే, దేవుని ఆజ్ఞలని పాటించకుండా అతిక్రమిస్తూ ఉంటాడు. కాబట్టి ఎవడైతే దేవుని మాటలను అతిక్రమిస్తాడో వాడు లోక సంబంధి అవుతాడు అని ఇక్కడ తేట తెల్లంగా మనకి వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ప్రియులారా, నేను మీకు చెప్పేది ఏంటంటే, ఎవరు కూడా దేవుడిచ్చిన ఆజ్ఞల్ని మేరకుండా దేవుని ఇచ్చిన ఆజ్ఞల ప్రకారము జీవిస్తూ ఉంటాడో వాడు దేవుని సంబంధి అవుతాడు. దేవుడిచ్చిన ఆజ్ఞలను ఎవడైతే అతిక్రమిస్తాడో వాడు లోక సంబంధి అవుతాడు. ఇంకా ఏమని సెలవిస్తున్నాడు చూడండి. అదే యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో కానీ చూసినట్లయితే, అపవాది మొదటి నుంచి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి, అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయనని చెప్తున్నాడు. ఎవడు మొట్టమొదటిగా పాపము చేసిన వాడు ఎవడంటే, జనరల్గా అందరూ ఏమనుకుంటారు, ఆదాము అవ్వలు పాపం చేశారు అనుకుంటారు. కానీ ఇక్కడ దేవుణ్ణి వ్యతిరేకించిన వ్యక్తి ఎవరు? దేవుని యొక్క మహిమని, ఆధిపత్యాన్ని ఎవడు అతిక్రమించాడంటే మొట్టమొదటిగా అపవాది అనగా కారణాలు ఏమీ లేకుండా అబద్ధాలని మోపేవాడే అపవాది. అబద్ధాలని ఎదుటి వ్యక్తి మీద మోపుతూ ఉంటాడు, వాడే అపవాది. ఈ అపవాదికి ఏం చేస్తుంటే, దేవుని చూస్తే అసూయ, దేవుని చూస్తే అసహ్యము. ఎందుకంటే దేవునిలాగా నేను లేను, దేవుని దగ్గరికి దూతలందరూ వచ్చి ఆయన్ని మహిమపరుస్తున్నారు, కానీ నా దగ్గరికి వచ్చి నన్ను మహిమపరచటం లేదు. నేను కూడా దేవుని లాంటి వాడిని అనుకొని ఏమవుతుందంటే, దేవుని యొక్క ఆధిపత్యాన్ని, దేవుని యొక్క శక్తిని వీడు వ్యతిరేకించి ఏం చేశాడంటే, అక్కడ పరలోకం నుంచి లోకంలోనికి నెట్టివేయబడ్డాడు. ఈ లోకంలోనికి నెట్టివేయబడ్డ వ్యక్తి ఇప్పుడు ఈ లోక సంబంధంగా ఉన్నాడు. ఎవడైతే దేవుని ఆజ్ఞలను పాటించకుండా ఉంటాడో వాడికి అధిపతిగా ఉంటాడని దేవుని వాక్యము సెలవిస్తుంది. అదేం చేస్తాడంట, ఈ లోకానికి అధిపతిగా ఉన్నాడు అని చెప్తున్నాడు. అపవాది అనగా అబద్ధాలని ఎదుటి వ్యక్తి మీద మోపువాడు. సత్యము లేకుండా
అబద్ధాలని ఎదుటి వ్యక్తి మీద మోపువాడే ఈ అపవాది. ఇంకా ఏం సెలవిస్తుంది చూడండి. పాపం అంటే అదే యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం కానీ చూసుకున్నట్లయితే, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీరు మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. వాడి ఆది నుండి వాడు నరహంతకుడై సత్యమునందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధములాడునప్పుడు తన స్వభావమును అనుసరించియే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడై ఉన్నాడని ఇక్కడ యోహాను సువార్తలో యోహాను భక్తుడు సెలవిస్తున్నాడు. సో ఎవడైతే అబద్ధాలు ఆడుతాడు, వాడు ఏ కారణం చేత ఇతర వ్యక్తుల మీద అబద్ధాలు మోపుతాడు అంటే సత్యాన్ని కాకుండా అసత్యాన్ని మోపుతూ ఉంటాడు. వీడు అసత్యకుడు అనగా అబద్ధికుడు, సత్యము లేనివాడు అబద్ధికుడు అవుతాడు. కాబట్టి ఈయన ఏం చేస్తాడంటే దేవుని మీద అసత్యాన్ని మోపి ఏమవుతాడంటే అబద్ధికుడు అయ్యాడు. కాబట్టి అబద్ధికుడిని ఏం చేశాడంటే ఈ లోకంలోనికి నెట్టివేయబడ్డాడు. కాబట్టి ఇక్కడ మీరు ఏమని సెలవిస్తున్నాడు చూడండి. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. ఈయన ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే అక్కడ యెరూషలేములో ఉన్న ప్రజల గురించి మాట్లాడుతున్నారు. మీరు అబ్రహాము బిడ్డలని చెప్పుకుంటున్నారు, యాకోబు బిడ్డలని చెప్పుకుంటున్నారు, ఇస్సాకు బిడ్డలని చెప్పుకుంటున్నారు, కానీ అబ్రహాము క్రియలు మీలో లేవు అని ఇక్కడ దేవుడు తేటతెల్లంగా చెప్తూ, క్రీస్తు వారు తేటతెల్లంగా చెప్తూ, అబ్రహాము బిడ్డలైతే మీరు అబ్రహాము క్రియలు మీలో ఉండాలి కదా, అబ్రహాము లాంటి విశ్వాసం మీలో ఉండాలి కదా, అబ్రహాము దేవుని ఎలా ఎటువంటి క్రియలు చేశాడో మీకు తెలుసు కదా, మరి అట్టి క్రియలు మీరు చేస్తున్నారా? మీరు అట్టి క్రియలు చేయకుండా మేము అబ్రహాము బిడ్డలని ఎలా చెప్తారు అని అందనందుకు ఆయన్ని కొట్టడానికి యూదా ప్రజలు ఏం చేస్తారంటే ఆయన రాళ్ళు తీసుకొని కొట్టడానికి, చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటారనమాట. దేవుని వాక్యాన్ని చెప్పడానికి క్రీస్తు ప్రభులు వారు వస్తే, దేవుడు ఎలా ఉంటాడో చెప్పడానికి క్రీస్తు ప్రభులు వారు వస్తే, వారు క్రీస్తు ప్రభులు వారి యొక్క మాటలు వినకుండా మేము అబ్రహాము బిడ్డలము, మేము వ్యభిచారులకు పుట్టిన వాళ్ళం కాదు అని గర్వాన్ని ప్రదర్శిస్తున్నాడు. అయితే ఈ గర్వాన్ని ప్రదర్శిస్తున్న ప్రజలంతా కూడా అబ్రహాము క్రియలు లేకుండానే ఏం చేస్తున్నారంటే మేము విశ్వాస సంబంధాలు అని చెప్పుకుంటున్నారు. కానీ వారిలో విశ్వాసం లేదు. అదేమంటే సూచక క్రియలు చేయమంటారు, అద్భుత క్రియలు చేయమంటారు. అద్భుతాలు ఆల్రెడీ చనిపోయిన వారిని లేపుతున్నాడు, గుడ్డి వారికి చూపునిస్తున్నాడు, తర్వాత చనిపోయిన లాజర్ని లేపుతున్నాడు. ఇటువంటి అద్భుతాలు చేశాడు. ఆయనను మాకు సూచక క్రియలు చూపించమంటే ఇక్కడ యేసు ప్రభువు వారు ఏం చెప్తున్నారంటే, యోనా సూచక్రియ తప్పించి ఇంకా మీ మధ్య ఏది కూడా సూచక్రియ ఉండదు. అయినను మీరు అడుగుతున్నారు కాబట్టి నేను మీకు ఒక సూచక్రియ చెప్తాను. ఏంటిది ఆ సూచక్రియ అంటే, యోనా 3 రోజులు చేప మత్స్యము యొక్క కడుపులో ఎలా ఉన్నాడో అట్టి రీతిగానే మనిషి కుమారుడు 3 దినములు పాతాళమునందు మరణం యొక్క గర్భంలో ఉండి పాతాళంలో ఉండి 3వ దినమున లేచి వస్తాడు. ఇదే మీకు సూచక్రియ. నేను దేవుని కుమారుడని మీరు నమ్మాలంటే ఇది సూచక్రియ అని వాళ్ళకి చెప్తే ఆ విషయాన్ని కూడా నమ్మక దేవుణ్ణి క్రీస్తు ప్రభుల వారిని చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటారనమాట. అయితే అందువలన వీళ్ళని ఏమంటారంటే మీ జనకుడు ఎవరంటే అపవాది అని సంబోధిస్తున్నాడు అనమాట ప్రభుల వారు. మీ జనకుడు అపవాది అని సంబోధిస్తున్నప్పుడు ఏం చేస్తున్నాడంటే ఇక్కడ వాడిలో సత్యం లేదు కాబట్టి వాడు అబద్ధికుడు. అట్టి రీతిగానే మీరు అబ్రహాము పిల్లలను మీరు చెప్పుకుంటున్నారు కాబట్టి మీరు అబ్రహాముకి ఎటువంటి విశ్వాసం ఉందో దేవుని ఎడల అట్టి విశ్వాసాన్ని మీ దగ్గర లేకుండానే మేము అబ్రహాము పిల్లలని సెలవిస్తుకుంటున్నారు. ఇది తప్పు, అబద్ధము. మీరు అబద్ధికుని యొక్క పిల్లలు కాబట్టి మీ జనకుడు ఎవరంటే ఈ లోక సంబంధి అయిన అపవాది. మీరు అపవాది ఆశయాలను నెరవేర్చాలనుకుంటున్నారు కానీ
కానీ దేవుని ఆశయాలను నెరవేర్చాలనుకోవట్లేదు. దేవుడు ఏం చెప్తున్నాడు, దేవుడు ఎలా ఉండాలనుకుంటున్నారో, మిమ్మల్ని ఎలా ఉండాలనుకుంటున్నారో అట్టి రీతిగా దేవుని చిత్తము ప్రకారం మీరు ఉండలేదు. అపవాది చిత్తము ప్రకారం ఉంటున్నారు. అపవాది ఆశయాలను మీరు నెరవేర్చడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి మీలో పాపం ఉన్నది. మీ యొక్క జనకుడు ఎవరంటే అబద్ధికుడైన అపవాది. ఈ అపవాది ఏం చేస్తాడంటే ఎప్పుడు కూడా దేవుని మీద అసత్యములను అనగా అబద్ధాలను చెబుతూ బతుకుతూ ఉంటాడు. మీ మనసుల్లో అబద్ధాలని మీ మీదను దేవుని మీదను అబద్ధాలు చెప్తూ వాడు బతుకుతూ ఉంటాడు. కాబట్టి మీరు అపవాది సంబంధులు పాపాత్ములు. కాబట్టి మీరు ఈ లోకరీతిగా ఉండొద్దు అని అక్కడ ఏం చెప్తున్నాడంటే రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో సెలవేస్తున్నాడు. ఇది మొట్టమొదటిది. మొట్టమొదటిగా ఏంటంటే పాపములో ఉండొద్దు అంటున్నారు.